అందరికీ శుభోదయం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఆగస్ట్ 16, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం, తరచూ, మాటి మాటికి 6 అక్షరాలు రావాలన్నారండి. చీటికి మాటికి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 1 నిలువు, పిపీలికం 2 అక్షరాలు రావాలన్నారు. చీమ సరిపోతుందండి, మనకు చీ ముందే వచ్చేసింది. తర్వాత 3 నిలువు, ఆంగ్లేయులతో పోరాడిన ఒక సుల్తాన్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి టిప్పు సుల్తాన్ సరిపోతుందండి. టిప్పు అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 2 నిలువు, గవాక్షం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కిటికీ సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం, భయపడినది, నివ్వెరపోయినది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి చకీత సరిపోతుందండి. తర్వాత 10 నిలువు, మజ్జిగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చల్ల సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం, మేరా హద్దు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఎల్లా అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 నిలువు, అపకారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఏ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఎగ్గు సరిపోతుందండి. ఈ పదం మనం పోయిన వారం 10 పూర్తి చేయడం వల్ల తెలుసుకున్నాము. ఎగ్గు అంటే కీడు అనే అర్థం వస్తుందని తెలుసుకున్నాం కదండి. అంటే దానికి పర్యాయపదం అపకారం కూడా వస్తుందన్నమాట. తర్వాత 11 నిలువు, యవ్వనం, ఈడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తరుణిమ అన్న పర్యాయపదం సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం, సర్పం, పాము 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఫని అన్న పర్యాయపదం సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం, రక్తం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుధిరం అన్న పర్యాయపదం సరిపోతుందండి. తర్వాత 12 నిలువు, సామాగ్రి, సంభారం 4 అక్షరాలు రావాలన్నారండి. మనకు రం 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సరంజామా సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం, శబ్దం, సవ్వడి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సడి సరిపోతుందండి. తర్వాత 7 నిలువు, దుర్గా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి చండి అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం, గంధం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చందనం సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, బావిలోంచి నీళ్లు తోడే బొక్కెన 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చేద సరిపోతుందండి. తర్వాత 8 నిలువు, కుమార్తె 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నందిత అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, మంత్రి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దివాను అన్న పర్యాయపదం సరిపోతుందండి. తర్వాత 6 నిలువు, వాడి, చురుకు, నిశితం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ను 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి పదును సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం, చెక్కిలి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి చెంప సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, కోట 2 అక్షరాలు రావాలన్నారు.
మనకు దు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దుర్గం సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం ఉత్సవం తిరునాళ్ళు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి జాతర సరిపోతుందండి. తర్వాత 14 నిలువు వంతెన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా రెండో అక్షరంగా వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వారధి సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం బుద్ధి జ్ఞానం పొగడ్త 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ధి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధిషణ అన్న పర్యాపదం ఇక్కడ సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పద వినోదం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే నేను ఈ వారం తెలుసుకున్న పదాలలో ధిషణ అంటే బుద్ధి జ్ఞానం అనే అర్థం వస్తుందని తెలుసుకున్నాను. అలా మీరేమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు ఈ పద వినోదం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 22 నిలువు 60 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి షష్ఠి సరిపోతుందండి. తర్వాత 18 నిలువు ఒక వాయిద్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి వీణ సరిపోతుందండి. తర్వాత 17 నిలువు జన్మ నక్షత్రాలు రాసుల ఆధారంగా ప్రవచించే ఒక వ్యక్తి తాలూకు భవిష్యత్తు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జాతకం సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం అల్లుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జామాత సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం డాష్ తిప్పను అంటే వెనకడుగు వెయ్యను అని అర్థం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా అలాగే మా మూడో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మడమ సరిపోతుందండి. తర్వాత 25 నిలువు సొమ్ము పైకం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డబ్బు సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం కాంక్షం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కంచు సరిపోతుందండి. తర్వాత 27 నిలువు గడ్డం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చుబుకం సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం ఆహారం అన్నం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బువ్వ సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం ఉసిరికాయ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కమ్ 4 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆమలకం సరిపోతుందండి. తర్వాత 30 నిలువు కష్టం పరిశ్రమ బడలిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి శ్రమ సరిపోతుందండి. తర్వాత 35 నిలువు క్షయం అంతం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లయం సరిపోతుందండి. తర్వాత 34 నిలువు గోవు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆవు సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం మరణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఊ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి చావు సరిపోతుందండి. తర్వాత 37 నిలువు స్త్రీ వనిత 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చానా అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం నది సేన 3 అక్షరాలు రావాలన్నారు.
మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాహిని అన్న పరాయపదం మాత్రమే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం ద్రోహం చేసిన వాడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హి 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ద్రోహి సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం శయనం కనుమోడ్పు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నిదూర సరిపోతుందండి. తర్వాత 46 నిలువు గోడు ఆక్రోశం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి మొర సరిపోతుందండి. తర్వాత 41 నిలువు రాయి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శిల సరిపోతుందండి. తర్వాత 47 నిలువు స్వప్నం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కళ సరిపోతుందండి. తర్వాత 51 అడ్డం ఉప్పు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లవణం అన్న పరాయపదం సరిపోతుందండి. తర్వాత 38 నిలువు ఈశరం లేనిదని ప్రతీతి 4 అక్షరాలు రావాలన్నారు. రామబాణం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 42 అడ్డం భ్రాంతి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి భ్రమ సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం చిన్నాన్న 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బాబాయి సరిపోతుందండి. తర్వాత 43 నిలువు పీకం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఈ 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కోయిల సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం నిష 2 అక్షరాలు రావాలన్నారు. రాత్రి సరిపోతుందండి. ఇక్కడ మనకు రా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 36 నిలువు స్నేహం చెలిమి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి మైత్రి సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం మత్తు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మై మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మైకం అన్న పరాయపదం సరిపోతుందండి. తర్వాత 32 నిలువు స్వర్గం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి నాకం అన్న పరాయపదం సరిపోతుందండి. తర్వాత 23 నిలువు మద్దెల 3 అక్షరాలు రావాలన్నారు. తబల సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 28 అడ్డం మహిళ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి అబల అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం బలాత్కారం దౌర్జన్యం 4 అక్షరాలు రావాలన్నారు. బలవంతం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 28 నిలువు అసత్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ బా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి అబద్ధం సరిపోతుందండి. తర్వాత 29 నిలువు ఒక మసాలా దినుసు దగ్గుకి కాస్త ఉపశమనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా వం మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి లవంగం సరిపోతుందండి. తర్వాత 44 నిలువు చీర 2 అక్షరాలు రావాలన్నారు. కోక సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం నయనం 2 అక్షరాలు రావాలన్నారు. నయనం అంటే కన్ను అండి. కన్ను సరిపోతుంది ఇక్కడ. మనకు కా మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 39 అడ్డం 40తో కోతి 1 అక్షరం రావాలన్నారు. అడ్డం 40 మనకు వాన వచ్చిందండి కాబట్టి వానతో కోతి అంటే వానరం సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం 10 కేలి పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు.
నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.